ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ గారు ఆదివారం రాసే కొత్త పలుకు మీద వ్యాఖ్యానం చేయడం నేను ఇటీవల మానేశాను. కానీ ఆయన పత్రిక కూడా నేను చాలా కాలం దాన్ని సబ్స్క్రైబ్ చేశాను, దాన్ని కూడా ఆపేశాను. కాబట్టి ఆయన ఏమి రాస్తున్నారో నాకు పూర్తి పాఠం చదివే ఓపిక తీరిక లేదు. దానిలో అనవసరపు అంశాలు చాలా ప్రస్తావిస్తూ అతిగా ఆయన రాసిన దానికి నేను అతిగా స్పందించడం ఎందుకనే ఉద్దేశంతో దాని మీద వీడియోలు చేయడం మానేశాను. కానీ ఇటీవలి కాలంలో ఆయన మళ్ళీ తీవ్రమైన పదజాలంతో శత్రువులను, ముఖ్యంగా వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే మీకేమైంది అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఒక చాలా ప్రజాభిమానం గల నాయకుడు, ప్రజాభిమానం గల నాయకుని కుమారుడు, రాష్ట్రానికి చాలా మేలు చేసిన రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, అలాగే తండ్రిని మించి ప్రజలకు మేలు చేసిన నాయకుడు. అటువంటి నాయకుల మీద దుమ్మెత్తిపోయటము, తమ నాయకుల లోపాలను ఆయనకు ఆపాదించటము చూస్తుంటే మౌనంగా ఉండలేక ఈ వీడియో చేస్తున్నాను. నిజానికి ఈ వీడియో చేయడం నాకు పెద్ద ఆసక్తి లేదు. జగన్మోహన్ రెడ్డిని నార్సిసిస్టిక్ జగన్ అంటూ ఒక ఆర్టికల్ రాశాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన పదజాలంతో, అంటే ఇంతకుముందు ఎవడో ఒక ప్రతినిధి ఒక భూత పదాన్ని వాడాడు కదా, బోడఖావ్ అనేది వాడాడు కదా, అప్పుడు చాలా తీవ్రమైన విమర్శలు వచ్చాయి. కానీ స్పందన నిజానికి కోర్టుల్లోనూ వాటిలోనూ సరైన దానికి ఫలితం రాలేదు. నిజానికి అటువంటి పదాన్ని వాడినందుకు చాలా తీవ్రంగా స్పందించాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈయన నార్సిసిస్టిక్ అనే పదాన్ని ఉపయోగించాడు కాబట్టి, అది ఇంగ్లీష్లో ఉన్నది కాబట్టి చాలామందికి అది అర్థం కాదు కాబట్టి స్పందన అంతగా లేకుండా పోవచ్చు. కానీ నాలాంటి వాడు మౌనంగా ఉండటం భావ్యం కాదని నేను భావించి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించడానికి కానీ, రాధాకృష్ణ గారిని విమర్శించడానికి కాదు. సత్యాన్ని, అంటే నేను 50 సంవత్సరాలుగా నేను ఐ విట్నెస్, రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలకి ప్రత్యక్ష సాక్షిని. చాలామంది రాజకీయ నాయకులతోటి మరీ సన్నిహితమైన వ్యక్తిగత సంబంధాలు కాకుండా సన్నిహితమైన పరిచయాలు ఉన్న వ్యక్తిని కాబట్టి వారిని సన్నిహితంగా అబ్జర్వ్ చేసే అవకాశం నాకు లభించింది. కాబట్టి నాకు తెలిసిన వాస్తవాలను మీ ముందు ఉంచడం నా ధర్మంగా భావించి నేను ఈ వీడియో చేస్తున్నాను. దాని గురించి కొంత సమాచారం నాకు ఇందులో వచ్చింది, వాట్సాప్లో వచ్చింది. ఆ వాట్సాప్లో వచ్చిన సమాచారాన్ని, నాకు తెలిసిన సమాచారాన్ని జోడించి నేను చెప్పదలుచుకున్నది చెప్తాను, నిర్మోహమాటంగా చెప్తాను. ముఖ్యంగా అసలు ప్రజలకు నార్సిస్టిక్ అంటే ఏమిటో తెలియాల్సి ఉండదు. నేను మెటాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూస్తే నాకు సమాచారం తెలిసింది. అంతకుముందు నాకు దీని మీద అవగాహన ఉంది. ఎన్టీ రామారావు గారు తను భగవత్ స్వరూపుణ్ణి అనుకునేవారు. అంటే అది మెగ్లోమానియా అనే ఒక మానసిక స్థితి. అవతార పురుషుడు, అధికంగా చాలా నేను గొప్పవాడిని అని అనుకోవడం. ఇక చంద్రబాబు నాయుడు గారి మతిమరుపు, లేకపోతే స్వకుచమర్దనం అంటారు, లేకపోతే సొంత డబ్బా అంటారు, ఏమంటారు, ఆయన చెప్పడము, అర్థం పర్థం లేని మాటలు మాట్లాడటము మనకు తెలుసు. ఇక బాలకృష్ణ గారి మానసిక స్థితి గురించి కూడా మనకు తెలుసు. వీరి గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇంతకుముందు అసెంబ్లీలో బాలకృష్ణే కదా, ఆయన ఏదో సైకో అని ఏదో ఒక మాట మాట్లాడాడు. అది ఒక ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి అసెంబ్లీలో ఇటువంటి వాళ్ళు ప్రవేశించడమే అసలు దురదృష్టము. అలా ప్రవేశించిన వాళ్ళు తమ పరిమితులను గుర్తించి వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ అలా వ్యవహరించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పత్రికా రంగంలో కూడా చాలామంది నస్మరత్తిగాళ్ళు చాలామంది ప్రవేశించారు. వాళ్ళకి వ్యక్తిగత విలువలు కానీ, వ్యక్తిగత హుందాతనం కానీ లేదు. వారు ఏది పడితే అది చేస్తారు. డబ్బుల కోసం ఏది చేయమంటే అది చేస్తారు. అందరూ అలాగే ఉంటారని కూడా వాళ్ళు భావిస్తుంటారు. అది అలా ఉంచితే ఈ నార్సిస్టిక్ అండ్ జగన్ అంటే, అసలు నార్సిస్టిక్ అంటే ఏమిటి అనేది మనం ముందు తెలుసుకుందాం. ఇన్ఫ్లేటెడ్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ ఇంపార్టెన్స్, అంటే తన ప్రాధాన్యతను చాలా గొప్పవాడిని అని భావించడము. ఏ డీప్ నీడ్ ఫర్ ఎక్సెసివ్ అటెన్షన్ అండ్ అడ్మిరేషన్, అంటే అందరూ తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ తన వంకే చూడాలని
తనను ప్రశంసించాలని కోరుకోవటము, ల్యాక్ ఆఫ్ ఎంపతి ఫర్ అదర్స్ అంటే ఇతరుల పట్ల సహానుభూతి లేకపోవటము, ఎక్సెసివ్ ఇంట్రెస్ట్ ఇన్ వన్ సెల్ఫ్ అంటే సొంత ప్రయోజనాలు, సొంత అవసరాలు, సొంతం మీద ఎక్కువ దృష్టి పెట్టడం, వాళ్ళని నిరంతరము నార్సిసిస్టిక్ ప్రజలను నిరంతరం పొగుడుతూ ఉండాలి. అడ్మిరేషన్ టు ఫీల్ దేర్ ఎగో వారి అహంభావాన్ని సంతృప్తిపరచడానికి ఎవరో ఒకళ్ళు భజన పరులు ఉంటారు కదా చుట్టూ. రాజకీయాల్లోనూ సినిమా రంగంలోనూ అటువంటి వారికి కొరత లేదు. అందువల్ల ఎవరైనా నార్సిసిస్టిక్ కాని వాళ్ళు కూడా అలా తయారయ్యే అవకాశం ఉన్నది. దే ఎక్స్పెక్ట్ ఫేవరబుల్ ట్రీట్మెంట్ అండ్ ఆటోమేటిక్ కంప్లయన్స్ విత్ దేర్ విషెస్. తమ కోరికలను అందరూ మన్నించాలని వారు అనుకుంటారు. ఎరగంట్ బిహేవియర్ అహంభావంతో ప్రవర్తిస్తారు. ల్యాక్ ఆఫ్ ఎంపతి అంటే సహానుభూతి లేదని అన్నాం కదా. సమ్ లెవెల్ ఆఫ్ నార్సిసిజం కెన్ బి నార్మల్. నిజానికి కొంత నార్సిజం ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. అది సహజంగానే అది సాధారణమైన పరిస్థితి అనుకోవచ్చు. ఎక్సెస్ కెన్ బి డిట్రిమెంటల్ టు వన్ సెల్ఫ్ అండ్ అదర్స్. ఇది అతిగా శృతి మించితే అది వారిని దెబ్బతీస్తుంది, చుట్టుపక్కల వాళ్ళని కూడా దెబ్బతీస్తుంది. ఈ నార్సిసిస్టిక్ పదంలో ఇంత లోతైన భావం ఉన్నది. మరి ఎన్టీ రామారావు గారు తన అవతార పురుషుణ్ణి అని భావించేవారు కదా, వారి నార్సిసిస్ట్ అనవచ్చా, లేకపోతే ఆయనకి తక్కువ మోతాదులోనే మాత్రమే నార్సిజం ఉన్నదా? ఇవన్నీ డిబేటబుల్ పాయింట్స్. చంద్రబాబు మాటలు చేతలు మనకు తెలుసు కదా. ఇక బాలకృష్ణ మాటలు చేతలు వారి మానసిక స్థితిని అద్దం పడతాయి. ఇక పవన్ కళ్యాణ్ స్థిరత్వం తక్కువ, విషయ పరిజ్ఞానం ఇంకా తక్కువ. సినిమా నటుల్లో చాలామందిలో నిజ జీవితానికి నటనకి తేడా తెలియదు. ఈ రాజకీయ ప్రపంచం తమ స్టూడియోకి ఎక్స్టెన్షన్ అని అనుకుంటారు. అంటే ఇది ఏమంటారు, ప్రొఫెషనల్ హజార్డ్. వాళ్ళు చేసిన ప్రతి పనికి అందరూ చప్పట్లు కొట్టాలని అనుకుంటారు. ఈ నార్సిస్టిక్ లక్షణాలు చంద్రబాబు నాయుడులోనూ పవన్ కళ్యాణ్లోనూ పరిమితంగా ఉన్నాయా, అధికంగా ఉన్నాయా అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. అలాగే జగన్మోహన్ రెడ్డిలో ఈ లక్షణాలు ఉన్నాయా, ఉంటే అది ఏ మేరకు ఉన్నాయి, పరిమితిని మించి ఉన్నాయా లేదా అన్న విషయాన్ని కూడా ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. నిజానికి ఒక ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఓన్లీ అంటే మోనోమానియాక్స్ ఓన్లీ కెన్ క్రియేట్ హిస్టరీ అని ఉన్నది. ఇప్పుడు మహాత్మా గాంధీని తీసుకోండి, ఆయన చాలా మొండివాడు. అలాగే ఎన్టీ రామారావు తీసుకుంటే చాలా మొండివాడు. అలాగే రాజశేఖర రెడ్డి గారిని తీసుకుంటే చాలా మొండివాడు. జగన్మోహన్ రెడ్డిని తీసుకుంటే చాలా మొండివాడు. ఆ మొండితనానికి పట్టుదలకి మధ్య సన్నని రేఖ ఉంటుంది. ఆ పట్టుదలను, మొండితనాన్ని పట్టుదలగా మార్చుకోవటం వల్లనే వారు అనేక ఘన విజయాలను సాధించారు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గాంధీజీ కూల్చగలిగాడు. అలాగే ఎన్టీ రామారావు కాంగ్రెస్కి అప్రతిహతంగా ఉన్న సమయంలో కాంగ్రెస్కి ఎదురెళ్ళి కాంగ్రెస్ను ఓడించాడు. రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం హవాను ఎదురెడ్డి నిలబడి పాదయాత్ర చేసి రాష్ట్రమంతా చరిత్రలో ఇప్పుడు ఎరగనంత పాదయాత్ర చేసి ప్రజాభిమానాన్ని కూడగట్టుకుని కాంగ్రెస్ను 2 సార్లు రాష్ట్ర స్థాయిలో గెలిపించాడు. జాతీయ స్థాయిలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడటానికి 2 సార్లు కూడా ఆయనే కారకుడయ్యాడు. ఇక జగన్మోహన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఇటీవల చరిత్ర కాబట్టి ఆయన పాదయాత్ర నభూతో నభవిష్యత్ అన్నట్టు సాగింది. చాలామంది పాదయాత్రలు చేశారు. చంద్రబాబు చేశాడు, లోకేష్ బాబు చేశాడు. వీరందరూ పాదయాత్రలు ఎలాగ జరిగాయో, ఎలాగ ఆర్గనైజ్ చేశారో మనకు తెలుసు. అంటే జగన్మోహన్ రెడ్డితోటి ప్రజాభిమానంలో పోటీ పడలేక ఇలాంటి రాతలు రాయిస్తున్నారా, లేకపోతే వాళ్ళే సంపాదకులే రాస్తున్నారా మనకు తెలియదు. దాని గురించి కొంచెం మనం చర్చించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అంటే అధికారంలో ఉన్నప్పుడు కమ్మ కాపు కులాల వారిని వేధించిన జగన్ రెడ్డి ఇప్పుడు ఆ 2 కులాలను విడదీయటానికి స్కెచ్ గీశాడంట. 2 కులాలను విడదీయటానికి ఆ 2 కులాలకి ఎప్పుడు సయోజ్యలేదు. గత వారంలో కూడా ఈయన ఇదే విషయాన్ని రాసినట్టున్నారు. 2 కులాలను విడదీయటానికి వాటి నరనరాన పరస్పర వైరుధ్యాలు ఉన్నాయి కాబట్టి ఆ 2 కులాలను ఏకం చేయడానికి అది ఎంతగా ప్రయత్నించినా అది ఊరికే ఒకదానికొకటి కట్టుకట్టినట్టు ఉంటుంది, కానీ అది 2 ఇంటిగ్రేట్ అయ్యే అవకాశం లేదు. నిజానికి వంగవీటి మోహన రంగ హత్యకు ముందు కూడా ఈ 2 కులాలకు వైరుధ్యం ఉండేది. వంగవీటి రాధాని చాలా అక్రమంగా ఎవరు చంపించారో అందులో వామపక్ష భావాలు ఉన్నవారు, లేకపోతే కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు,
వారి వెనక చీకటి శక్తులు ఈ పని చేశాయని విజయవాడలో ఎవరిని అడిగినా తెలుస్తుంది. విజయవాడలో నేను చాలా కాలం ఉన్నాను, 4 years ఉన్నాను. అప్పుడు వంగవీటి రాధ, చలసాని ప్రసాద్ హత్య జరిగింది. తర్వాత నేను హైదరాబాద్ వచ్చినాక వంగవీటి రంగా హత్య జరిగింది. ప్రతి హాస్టల్లోనూ, రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టళ్లలో ఈ కుల వైరుధ్యం అది నిజానికి కుల భావనను రేకెత్తించడం వల్ల కోస్తా జిల్లాలో కుల భావన బాగా పెరిగిపోయింది. ఆ భావన పెరిగిపోయింది, ఇతర కులాలకు ఆపాదించడం మొదలుపెట్టారు. ఏదో వాళ్ళల్లో ఎక్కువ కులతత్వం ఉంది, వీళ్ళలో ఎక్కువ కులతత్వం ఉంది. నరనరాన కులతత్వం జీర్ణించుకుపోయిన శక్తులు కోస్తా జిల్లాలో 2 జిల్లాల్లో ముఖ్యంగా ఉన్నారన్న విషయం అందరికీ తెలుసు. వారు ఏంటంటే మర్రి చెట్టు కింద మరో మొక్క నిలవకుండా చేస్తారు. ఎక్కడ ప్రవేశిస్తే అక్కడ ఇతరులందరినీ వెళ్ళగొడతారు, వారు మాత్రమే స్థిరపడతారు. ఈ లక్షణం వల్లనే వారు చాలా కాలం అంటే ఇప్పటికి కూడా దే ఆర్ నాట్ వెరీ పాపులర్ యాజ్ లీడర్స్ ఆర్ సోషల్ లీడర్స్. వారు ఏంటంటే ఆర్థికంగా బాగా బలపడటం వల్ల వారి మీద ఆధారపడిన కులాలు వారికి జారబడుతున్నారు. అది కూడా నిజమే. ఈ దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను కులాంతర వివాహాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. కులాంతర వివాహాలు ఎక్కువగా జరిగితే కులభావన తగ్గాల్సింది పోయి రాజకీయ కారణాల వల్ల కులభావన పెరుగుతుంది. రాజకీయ నాయకులు ఎన్నికల్లో విజయం సాధించడానికి కులాన్ని సాధనంగా ఉపయోగించుకుంటున్నారు. ఆ విషయాన్ని గమనించని ప్రజలు దానికి బానిసలైపోతున్నారు, దానికి బలైపోతున్నారు. నిజానికి ఇప్పుడు రైతుల అవసరాలు తీర్చడానికి అది ఏ కులం వాడైనా రైతు ఎన్టీ రామారావు గారు 50 రూపాయల హార్స్ పవర్ విద్యుత్ ఇస్తే అన్ని కులాల వారు అనుభవించారు. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తే అన్ని కులాల వారు అనుభవించారు. అలాగే కేసీఆర్ గారు రైతు బంధు పెడితే అన్ని కులాల వారు అనుభవించారు. కానీ ఈ కులతత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు అంటే భావజాలం లేకపోతే సిద్ధాంతపరమైన బలం లేని పునాది లేని పార్టీలన్నీ కులభావనను రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకుంటున్నాయి. సోషల్ ఇంజనీరింగ్ అనే దాన్ని ముద్దు పేరు పెట్టి సమాజాన్ని ముక్కలు చెక్కలు చేసి సమాజంలో ఏకీకృత భావన, సయోధ్య, మానవత్వం మర్చిపోయి వ్యవహరిస్తున్నారు. ఇది ఏ స్థాయిలో వెళ్ళిందంటే ముఖ్యంగా కోస్తా జిల్లాలో ఏ స్థాయికి వెళ్ళిందంటే గ్రామాన ఇది విస్తరిస్తున్నది. ఇంతకుముందు సినిమా వాళ్ళ పేర్లతోటి కులాలను ముందు పెట్టి వెనకబెట్టుకుని సినిమా హీరోలను ముందు పెట్టుకుని కూడా రాజకీయాలు నడిపించారు. ఈ భావన ఇప్పుడు తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు చేస్తున్న రాజకీయాలు చూస్తుంటే గ్రామాల్లో ప్రశాంతత ఉంటుందా ఉండదా అని అనుమానాలు వస్తున్నాయి. ఈ విషయాలను ఎక్కడా ప్రస్తావించకుండా రాధాకృష్ణ నార్సిజము లేకపోతే ఇంకో ఇజం కూర్చొని నార్సిస్టు అంటూ పెద్ద పదజాలను వాడుతూ ప్రజలకు తెలియని విషయాలను ప్రస్తావిస్తున్నాడు. చంద్రబాబు గారు ఎలా మాట్లాడతారో మనకు తెలుసు కదా. ఆయన అంటే పాపం ఆయన నేను తప్పుపట్టాను, నాకంటే ఆయన చిన్నవాడు, నిజానికి 1 నెల చిన్నవాడు. అయినా కానీ ఆయనలో కొంచెం మతిమరుపు లక్షణం వచ్చినట్టుంది. ఆయనకి సహజంగా వచ్చే దాన్ని పెద్దగా తప్పు పట్టాల్సిన విషయం లేదు. కానీ నాయకత్వ హోదాలో ఉన్నవారు కొంచెం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ ఆ జాగ్రత్తలు ఎక్కడా గమనించకుండా చంద్రబాబు గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన పార్టీ టీడీపీ అని ఆయన మాట్లాడారు కదా. టీడీపీ ఏర్పడింది 1982లో, బ్రిటిష్ వాళ్ళు ఇండియా వదిలి వెళ్ళింది 1947లో, బాబు పుట్టింది 1950లో ఏప్రిల్ నెలలో. ఎన్టీఆర్ కూడా నిజానికి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు. 2018లో అమరావతిలో ఒలింపిక్స్ పెడతానని ఆయన ప్రకటించారు కదా. ఇంతవరకు ఇండియాలోనే ఒలింపిక్స్ జరగలేదు. 15-20 ఏళ్ల ముందు వివిధ దేశాలు బిడ్లో పాల్గొని ఏ దేశం ఒలింపిక్స్లు నిర్వహించాలో తేల్చుతాయి. ఇవన్నీ ప్రజలకు తెలియదు అనుకుంటాడా, లేకపోతే నోటి మీద అదుపు లేకుండా ఆయన మాట్లాడుతుంటారో మనకు తెలియదు. ఒలింపిక్స్ నిర్వహణ కోసం దాదాపు 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. మరి మెడికల్ కళాశాలను పూర్తి చేయడానికి 5,000 కోట్లు తేలేని ముఖ్యమంత్రి ఒలింపిక్స్ నిర్వహణకు 2 లక్షల కోట్లు తీసుకువస్తాడా? అంటే ఐఎంజీ భారత్ లేకపోతే ఇక్కడ హైదరాబాదులో సెంట్రల్ యూనివర్సిటీ భూమిని ఆక్రమించుకునే ప్రయత్నము ఇవన్నీ గతంలో జరిగాయి. ప్రజలు ఇంకా మర్చిపోలేదు. మైక్రోసాఫ్ట్ CEO సత్యనాదెల్ల నన్ను
స్ఫూర్తిగా తీసుకున్న సాఫ్ట్వేర్లో అడుగు పెట్టాడని కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా. సత్యనాదేళ్ల 1992లోనే అమెరికాలో సన్ మైక్రో సిస్టంలో ఉద్యోగిగా చేరారు. కానీ చంద్రబాబు సీఎం అయింది 1995లో. ఇక 2000 ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో రాయలసీమకు బుల్లెట్ ట్రైన్ తెస్తా, 2030 నాటికి ముంబై సబర్మతి మధ్య దేశంలో మొట్టమొదటి హైస్పీడ్ బుల్లెట్ రైలు వచ్చే అవకాశం ఉన్నది. ముంబై సబర్మతి మధ్య 2030లో పరుగు ప్రాజెక్ట్ వ్యయం 108,000 కోట్లు. అంత మొత్తాన్ని ఎలా తెస్తాడు చంద్రబాబు నాయుడు? దాని మీద అంటే ఎవరైనా మనం అబద్ధాలు చెప్తున్నామని అనుకుంటే ఆయన వీడియో కూడా ఉంది నిజానికి, అది కూడా చూద్దాం ఒకసారి. చంద్రబాబు నాయుడు గారి మాటలు ఎందుకనో రాధాకృష్ణ గారికి గుర్తుండవు, చూడండి. రాయలసీమలో సీమాంధ్రలో బుల్లెట్ ట్రైన్ కూడా పెట్టిస్తాం. తమ్ముళ్ళు 350 కిలోమీటర్ల స్పీడ్ లో పోయే ట్రైన్లు పెడితే ఎక్కడికి పోవాలని 2-3 గంటల్లో మీరు వెళ్ళిపోతారు. అది అంటే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మాటలు మాట్లాడితే రాధాకృష్ణ గారికి తప్పుగా ఉండదు. మరి ఇంకెవరినైనా మిగిలిన వాళ్ళని మాత్రము రాళ్ళు వేయటానికి మాత్రం చాలా తొందరగా. చూద్దాం చంద్రబాబు గారి లీల ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన ఉన్నది. కరోనాకు వ్యాక్సిన్ నేనే కనుగొన్నాను, నేను ఉంటే కరోనా వచ్చేదని కూడా చంద్రబాబు గారు ఆయన వీడియో నేను స్వయంగా విన్నాను. ఇక దాని గురించి ఎన్ని వందల ఎగ్జాంపుల్ చెప్పచ్చండి. చంద్రబాబు గారు స్లిప్ ఆఫ్ ది టంగ్ అనాలా, లేకపోతే ఆయన వృద్ధాప్యం వల్ల బ్యాలెన్స్ తప్పిపోయారనుకోవాలా, లేకపోతే మతిమరుపు అలా మాట్లాడుతున్నారా మనకు తెలియదు. ఇక కమ్మ కాపు గురించి మళ్ళీ కొంచెం చర్చించుకుందాం. 2-3 లక్షల కోట్లు పెట్టి అమరావతిని డెవలప్ చేయడానికి 50 ఏళ్ళు పడుతుంది. 5,000 కోట్లతో అన్నీ ఉన్న విశాఖను పరిపాలన రాజధాని చేస్తే 10-15 ఏళ్లలో హైదరాబాద్ పోటీ పడుతుందని జగన్ దూరదృష్టితో ఆలోచించాడు. బినామీల ముందే 1000 ఎకరాల అమరావతి చుట్టూ పక్కల కొని ఉండటం, మా వాళ్ళు ఉంటే అమరావతిలో కాకుండా వేరే చోట రాజధాని అయితే మాకు లాభం లేదని ఈనాడు రామోజీ, ఏబిఎన్ రాధాకృష్ణ లాంటి వాళ్ళు కమ్మ వ్యతిరేక జగన్ అని ప్రచారం చేశారు. బాలయ్య ఇంట్లో కాల్పుల కేసులో ఎవరు సాయం చేశారో వైఎస్ కుటుంబం కాదా? బాలయ్య అఖండ సినిమా టికెట్ రేటు పెంచుకోవడానికి సీఎం జగన్ను కలుస్తానని పేర్నినానికి బాలయ్య చెప్పితే వద్దులే అని మర్యాదకు లోటు రాకుండా కావాల్సిన పని చేసి పెట్టండి అని చెప్పింది జగన్ కాదా? దాన్నే నార్సిజం అంటారా రాధాకృష్ణ? కోపంతో ఉన్న కాపులను మచ్చిక చేసుకోవడానికి పవన్ను గుప్పెట్లో పెట్టుకుని రోజు జగన్ మీద మాటలు దాడి చేయించింది బాబు కాదా? దీన్ని ఏమంటారో మరి. అసలు 2014లో జనసేన పార్టీ పెట్టి జనసేన పోటీ చేస్తే టీడీపీ కానీ జనసేన కానీ గెలవదు, జగన్ గెలుస్తాడని బాబు చెప్పడంతో నేను పోటీ చేయకుండా టీడీపీకి మద్దతు ఇచ్చానని పవన్ చెప్పిన వీడియోలు కూడా ఉన్నాయి కదా. నేను బాబు ఇద్దరం కలిసి మాట్లాడుంటే మరుసటి రోజు పేపర్లో మాకు లొంగిపోయాడు, డబ్బులు అడిగాడని రాయించింది బాబు కాదా అని పవన్ చెప్పిన వీడియోలు కూడా ఉన్నాయి. దీన్ని ఏయిజం అంటారు, నార్సిజం అంటారా, లేకపోతే అన్డిపెండబిలిటీ విశ్వాసఘాతం అంటారా? రాధాకృష్ణ చెప్పాలి. ప్యాకేజీ అని మొదలు ప్రచారం చేసింది టీడీపీయే కదా. నాకు పరిటాల గుండు కొట్టించాడు అని ప్రచారం చేసింది టీడీపీనని పవన్ చెప్పిన వీడియోలు కూడా ఉన్నాయి కదా. చెప్పుతూ పోతే చాలా ఉన్నాయి. చేసింది మీరు అయితే బురద చల్లేది జగన్ మీద. ఒంటరిగా జగన్ మీద గెలవలేవని కమ్మ కాపు వ్యతిరేకాన్ని ముద్ర వేసి బీజేపీని కలుపుకొని ఇంకా కొన్ని పార్టీలతో రహస్య అవగాహన పెట్టుకుంటే కానీ గెలవం అని ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు అని ప్రజలు కూడా క్రమక్రమంగా గమనిస్తున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వంలోని ఈ గురించి కూడా మాట్లాడారు కదా. ఎక్సెసివ్ అటెన్షన్ అండ్ అడ్మిరేషన్, ఇన్ఫ్లేటెడ్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ ఇంపార్టెన్స్. ఆయన ఒంటి చేత్తో, ఎన్టీ రామారావు గారు ఒంటి చేత్తో తెలుగుదేశం పార్టీని గెలిపించినట్లే జగన్మోహన్ రెడ్డి ఒంటి చేత్తో పాదయాత్ర ద్వారా ఆయన వైసీపీకి 151 సీట్లు
వచ్చేలా చేశాడు. మొదటిసారి తడబడి 67 సీట్లు వచ్చినా రెండోసారి 151 సీట్లు సంపాదించాడు. అది సెల్ఫ్ ఇంపార్టెన్స్, అంటే ఆయనకి తన మీద తనకి ఆత్మవిశ్వాసం పెరగడానికి అవకాశం ఉంటుంది. కవి విశ్వనాథ సత్యనారాయణ రెడ్డి వారికి ఆత్మవిశ్వాసం కానీ ఆత్మగౌరవం కానీ కొంచెం అహంభావం కానీ ఉంటే శోభిల్లుతుంది. కానీ చెత్త చిల్లర కవులకు ఉంటే శోభిల్లదు. అలాగే జగన్మోహన్ రెడ్డిలో అటువంటి లక్షణాలు కొంతమేర శోభిల్లుతాయి. అటువంటి లక్షణాలు లేని నాయకులే అటువంటివి ప్రదర్శిస్తే కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది. డీప్ నీడ్ ఫర్ ఎక్సెసివ్ అటెన్షన్ అండ్ అడ్మిరేషన్. ఆయన చిన్నతనంలోనే రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కాబట్టి ఆయనకి అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి, అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయి. ఆయన చుట్టూ చేరేవారు కూడా ఆయనను భజన చేయటము తప్పకుండా జరిగే ఉంటుంది, అందులో అనుమానం ఏం లేదు. అందువల్ల దానివల్ల ఆయన ఏమైనా మిస్లీడ్ అయ్యాడా, తన సెల్ఫ్ ఇంపార్టెన్స్ పెంచుకున్నట్టు వ్యవహరించాడా అనేది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. అక్కడ ల్యాక్ ఆఫ్ ఎంపతి ఫర్ అదర్స్, సహానుభూతి లేకుండా వ్యవహరిస్తాడు అనే అభిప్రాయం మాత్రం చాలా పొరపాటు. ఆయన తన చుట్టూ భజన చేసేవారికి కానీ లేకపోతే తన సామాజిక వర్గానికి కానీ సహాయం చేయలేదన్నమాట వాస్తవం. ఆయన ఇతరులకు, అంటే పేద ప్రజలకు, అవసరం ఉన్నవారికి, అత్యవసరం ఉన్నవారికి చాలా సహానుభూతి ప్రదర్శించాడు. అంటే క్రైస్తవ మతంలో ఉండే అంటే నేను ఒక మతాన్ని గురించి మాట్లాడటం కాదు, క్రైస్తవ మతంలో సహజంగా ఉండే ఒక లక్షణం ఏంటంటే కంపాషన్, కరుణ. ఆ కరుణ ఇతరుల పట్ల ఆయన జగన్మోహన్ రెడ్డి చూపలేదు అంటే మాత్రం చాలా దారుణము. ఆయన ఏదో ఫ్యాక్షనిస్టు, రాజశేఖర రెడ్డి గారి మీద ఫ్యాక్షనిస్ట్ ముద్ర వేశారు, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి మీద ఫ్యాక్షనిస్ట్ ముద్ర వేశాడు. ఆయన భార్య వ్యక్తిత్వాన్ని కూడా హననం చేయడానికి ప్రయత్నం చేశారు. సోషల్ మీడియా పేరుతోటి లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఆర్థిక ప్రయోజనాలు వారికి చేకూర్చి రకరకాల ఇప్పుడైతే మరీ భయంకరంగా తయారైంది. అంటే సోషల్ మీడియా దన్ను చూసుకుని మెయిన్ స్ట్రీమ్ మీడియాలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారు. ప్రతి మంత్రి ఒక సోషల్ మీడియా యూనిట్ని ఏర్పాటు చేసుకునే విధంగా ఆర్థిక సహాయం చేస్తున్నాడు ముఖ్యమంత్రి, లేకపోతే ఆయన కుమారుడు అనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు, కానీ అది మాత్రం చాలా భయంకరంగా ఫలితాలను ఇస్తుంది. అంటే ఎవరినైనా విమర్శిస్తే వారి మీద ట్రోలింగ్ చేయటం ఇలాంటివి విపరీతం అయిపోయింది. అంటే ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా మాట్లాడటము, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడం అవసరం. ఏది గుట్టగాల్చి వాళ్ళ మీద వేసేయటం అనేది సరికాదు. అలాగే బురద చల్లి తుడుచుకోమని చెప్పడం కూడా సరికాదు. ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో భాగంగా ఉన్న రాధాకృష్ణ కూడా ఇటువంటి వ్యవహారం ప్రదర్శించడం కొంచెం బాధ కలిగిస్తుంది. నార్సిసిస్టులు దే ఎక్స్పెక్ట్ ఫేవరబుల్ ట్రీట్మెంట్ అండ్ ఆటోమేటిక్ కంప్లయన్స్ విత్ దేర్ విషెస్. అంటే ఆ విధంగానే ఆయన 5 సంవత్సరాలు పరిపాలించాడు. తాను ఏం కోరుకున్నాడో అది అమలయ్యేలా చూసే విధంగా దళారీలను పక్కకు జరిపి గ్రామ స్థాయిలో వాలంటీర్లను పెట్టుకున్నాడు, గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేశాడు. ఇది అద్భుతమైన ప్రయోగం. దీన్ని కూడా విమర్శించగలిగిన స్థాయి ఒక తెలుగుదేశం పార్టీకి, ఒక పచ్చ మీడియాకు మాత్రమే సాధ్యమవుతుంది, అందరికీ సాధ్యం కాదు. మంచి పనిని కూడా చెడుగా చిత్రీకరించే, లేకపోతే వాటి మీద దాడులు చేయించే, ఆ సిబ్బందిని వేధించే లక్షణము ఒక ఫ్యాసిస్ట్ భావజాలం ఉన్న వారికి మాత్రమే సాధ్యమవుతుంది. అలాగే నిజానికి అంటే మెంటల్ డిరేంజ్మెంట్ ఉన్నవారు మాత్రమే ఇలాంటి పనులు చేయగలరు. ఎరగెంట్ బిహేవియర్, జగన్మోహన్ రెడ్డి ఎరగెంట్ బిహేవియర్, అహంభావం. నేను ఆయన జీవితంలో ఒకేసారి ఏదో అవార్డు తీసుకోవడానికి కలిసాను తప్ప ఎప్పుడు కలవలేదు కాబట్టి ఆయన వ్యక్తిత్వం గురించి నేను సాధికారికంగా వ్యాఖ్యానించలేను. కానీ ఆయన కలిసిన వారందరూ చాలా మర్యాదగా, హుందాగా వ్యవహరిస్తాడు అని చెప్పారు. మనకి దాన్ని ఉదాహరణగా చిరంజీవి ఆయన భార్యను ఇంటికి పిలిచి భోజనం పెట్టి గౌరవించారు. అయినా కానీ దాని మీద తీవ్రమైన విమర్శలు చేశారు. స్వయంగా చిరంజీవే స్పందించి నాకు చాలా మర్యాదగా చూసుకున్నాడు, నాతో వచ్చిన సినిమా నటులు కూడా చాలా మర్యాదగా చూశాడు. మరి ఎరగెంట్ బిహేవియర్ ఎక్కడ?
అంటే ప్రజల్లో నెగిటివిటీని పెంపొందించడానికి ఇలాంటి వ్యాఖ్యానాలు చేయడం ఏమైనా బాగుందా రాధాకృష్ణ? ఇంతకంటే మరీ ఎక్కువ చెప్పడం బాగుండదు. చాలా విషయాలు ఉన్నాయి ఇంకా. అంటే తప్పని పరిస్థితుల్లో అయితే నేను కూడా చెప్పాల్సి వస్తుంది. మేబీ ఇన్ ఫ్యూచర్ అంటే ఈ రాజకీయ సంబంధమైన వీడియోలు చేయడం తగ్గించేసి ఈ ఫిలాసఫీ, హిస్టరీ, వాస్తవాలు, చరిత్రలో వాస్తవాలు, లేకపోతే ప్రజలను దారి మళ్లించే లేకపోతే సంస్థల, లేకపోతే నాయకుల, లేకపోతే అధికారుల బండారాన్ని బయటపెట్టే విషయాలు, ఇలాంటి వీడియోలు చేస్తున్న నాకు మళ్ళీ ఈ వీడియో చేయాల్సి వచ్చింది. ఇది ఒక విధంగా నాకు పెద్దగా ఆసక్తి లేని అంశం అయినా కానీ చేయక తప్పని పరిస్థితులు. భవిష్యత్తులో కూడా ఇటువంటి పరిస్థితులు తప్పకుండా వీడియోలు చేస్తూనే ఉంటాను.